వెల్కమ్ టు టీ10 నేను రేవతి. పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో శంభు కనౌరి వద్ద కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన శనివారంతో 200వ రోజుకు చేరింది. నేడు ఈ నిరసనలో భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ పాల్గొన్నారు. పంటలకు C2+50%తో కూడిన కనీస మద్దతు ధర హామీతో చట్టం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళన ఉధృతంగా కొనసాగుతోంది. కనౌరి శంభు రతన్పురా సరిహద్దుల్లో జరుగుతున్న ఈ ఉద్యమంలో వినేష్ ఫోగట్ ఈ రోజు పాల్గొనబోతున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. అన్ని పంటలకు MSP కోసం చట్టపరమైన హామీని అడుగుతున్న రైతులు ఇతర క్లిష్టమైన సమస్యల పరిష్కారం కోరుతూ ఢిల్లీకి మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్ ను అధికారులు అడ్డుకోవడంతో గత ఫిబ్రవరి 13వ తేదీ నుండి శంభు సరిహద్దుల్లో అన్నదాతల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ తమ ఉద్యమాన్ని ఏదో ఒక విధంగా అణిచివేయాలని కేంద్ర ప్రభుత్వం చూసిందన్నారు. మొదట తమకు ఖలిస్తానీలు అని ట్యాగ్ చేశారని అది పని చేయలేదన్నారు. ఇక తమ డిమాండ్లను నెరవేర్చే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. లక్షలాది మంది రైతులు ఈ ఆందోళనకు తరలివస్తున్నారు. తమ డిమాండ్లను మరోసారి ప్రభుత్వానికి అందజేస్తామని రైతన్నలు తెలిపారు. రాబోయే హర్యానా ఎన్నికలకు తమ వ్యూహాన్ని వెల్లడిస్తామని సూచించారు. రాష్ట్ర రాజకీయ రంగంలో చురుకైన పాత్ర పోషించాలనే ఉద్దేశంతో రానున్న రోజుల్లో తన తదుపరి చర్యలను ప్రకటించాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. బాలీవుడ్ నటి పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ కఠిన చర్యలు తీసుకోవాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. కంగనా రనౌత్ వ్యాఖ్యలు గతంలో వివాదాస్పదంగా మారిన సంగతి విదితమే. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూ ఉండండి టీ10.